మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీహిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. 700 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం డిచ్పల్లి మండలం బర్దీపూర్లో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. సీఎం రాక దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ ఎన్నికల వేళ జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. సుమారు 700 కోట్ల రూపాయలతో 3 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, వ్యవసాయ కళాశాల, తెలంగాణ వర్సిటీలో పలు భవనాల నిర్మాణం తదితర పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బర్దీపూర్ శివారులో నిర్వహించనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. సీఎం సభలో సుమారు 50,000 మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు 5 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. సభాస్థలిని కలెక్టర్ ఇలా త్రిపాఠి, సిపి సాయి చైతన్య పరిశీలించారు. సీఎం పర్యటనకు ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. సభాస్థలి ప్రాంగణం, హెలీప్యాడ్, వాహనాల పార్కింగ్ల వద్ద ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి, అభివృద్ధిని కోరుకుంటున్న ప్రజలంతా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఆయన కోరారు. మనకు మధ్యన చిచ్చు పెట్టే అవకాశాలుంటాయి. గతంలో జరిగినట్టు సంఘటనలు ఉన్నాయి. క్షణిక ఆవేశాలకి లోనవద్దని, తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని, వాస్తవాలు తెలుసుకునే వరకు నిర్ణయం చేయకూడదని, ప్రశాంతమైనటువంటి నిజామాబాద్ పట్టణాన్ని ఇదే ప్రశాంతత వాతావరణంలో ఎన్నికలు జరుపుకుందామని, అభివృద్ధి కావాలి కాబట్టి, అభివృద్ధి ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సిందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి నియోజకవర్గంలోని కొడవటంచా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీంతో ఆలయంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, హెలీప్యాడ్, పార్కింగ్ తదితర అంశాలపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరిశీలించారు. చెల్పూర్లో జరిగే భారీ బహిరంగ సభకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, అభిమానులు, ప్రజలు తరలిరావాలని ఆయన కోరారు.